హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టేస్టీగా ఉండే రాగి జావా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా దీన్ని తాగొచ్చు. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. చిన్నపిల్లలకి దీన్ని తాగించడం అలవాటు చేస్తే వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్గా తయారవుతాయి. 5 నిమిషాల్లో దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా 3 స్పూన్స్ రాగి పిండిని అలానే 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. రాగి జావని వండుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో రాగి పిండిని వేసి కొద్దిగా వాటర్ వేసుకొని పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాక 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను ఎక్కువ మంట మీద పెట్టుకోవాలి. అలానే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా గరిటెతో అప్పుడప్పుడు 5 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పిండి అనేది గిన్నె అడుగు భాగాన ఉండలు లేకుండా ఉంటుంది. దీన్ని 5 నిమిషాలు మంట మీద ఉడికించడం వల్ల చక్కగా ఉడికిపోతుంది. ఇలా 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జావా చల్లారిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది. అప్పుడు దీన్ని డైరెక్ట్గా ఇలానే తీసుకోవచ్చు, లేకుంటే పలుచటి మజ్జిగ యాడ్ చేసుకొని ఈ రాగి జావని తాగొచ్చు. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులు లేదా ఈవినింగ్ స్నాక్ టైంలో అయినా తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.